సంబంధించి సో ఇది బిట్ అనుకుంటా కదా. సో మొత్తం మనకి 11 ట్రీస్ మహాగని 11 ట్రీస్ వచ్చి ఎర్రచందనము ట్రీస్ అన్నమాట. అంటే మీకు బిట్ దగ్గర నుంచి సో ఆ 5 ఫీట్ గ్యాప్ తో మొత్తము ఇక్కడ 8 ట్రీస్ అండ్ ఇక్కడ కూడా మొత్తం చుట్టూరు కూడా 5 ఫీట్ గ్యాప్ తో మనకి పైన ఒక 8 ట్రీస్ సో కింద ఒక 8 ట్రీస్ వస్తాయి. అండ్ మళ్ళీ సెంటర్ లో బ్యాక్ సైడ్ 2 అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం 4 ట్రీస్. సో మొత్తం కలిపితే 22 చెట్లు అనేది మనకు రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ దీంట్లోనే మన కంపెనీ సైడ్ నుంచే దాదాపు 5 నుంచి 6 లోపల మోడల్ హౌసెస్ మనం ఇక్కడ తక్కువ ఖర్చుతో 3.5 నుంచి 5 లక్షల లోపల సో మనమే ఎవరికన్నా హౌస్ పర్పస్ గా వాళ్ళకి కావాలంటే కూడా ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ చెట్ల మధ్యలో మనం ఇక్కడ హౌస్ అనేది కూడా మనమే కన్స్ట్రక్ట్ చేసేయడం జరుగుతుంది సార్. సో అవి అంటే మోడల్ హౌసెస్ అనేది కూడా సో ముందుగా అవి ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి కూడా కస్టమర్ తెలియడం గురించి మనమే సొంతంగా ఒక 5 హౌసెస్ మనమే కట్టబోతున్నాం అక్కడ. సో వన్స్ అవి కట్టిన తర్వాత కస్టమర్ కి అది నచ్చితే సో ఆ బడ్జెట్ వాళ్ళు మాకు కేటాయించిన తర్వాత వాళ్ళకి అదే విధంగా మనం కూడా కన్స్ట్రక్షన్ చేసేయడం జరుగుతుంది సార్. సో ఈ విధంగా అంటే ఆల్టర్నేటివ్స్ అన్నమాట. ఎర్రచందనం మహాగని ఈ విధంగా మొత్తం మనకి సో 22 చెట్లు అనేది ఇక్కడ మనకు వచ్చున్నాయి. అండ్ అయితే ఈ చెట్లకు మొత్తం కూడా మనము డ్రిప్ సిస్టమ్ అనేది ఒకసారి ఇది మీరు దీంట్లో మీరు భోజనం అప్పుడు చేసుకోండి. భోజనం కూడా పొందవచ్చు. అంటే ఇక్కడ మీకు ఇక్కడ అక్కడ టీవీ ఉండదు, మీకు భోజనం ఉండదు కదా, ఆ భోజనం చూసుకోవాలి సార్. అది కూడా ఇక్కడ పెట్టిన భోజనంలో కింద విడుదల పెట్టిన ఆ భోజనంలో ఈ మొత్తం కూడా రౌండ్ అంటే మధ్యలో 30కి 50 గ్యాప్ అని పెట్టేశారు ఫామ్ హౌస్ కి. ఇది 20 మొత్తం 80 గాను ఆడ పెద్ద 20 30 పోతే మధ్యలో 30 50 బ్రహ్మాండంగా ఫామ్ హౌస్ పాల్పడుతుంది.